అందరికీ నమస్కారం. రామ కోదండ రామ ఇది మొన్న పెట్టినప్పుడు షేక్ అయింది, అందుకని చెప్పి మళ్ళీ అడిగారు అనమాట. ఇది 20 మేళకత్త నటభైరవి జన్యం భైరవి రాగం. ఇక్కడ సరస్థానాలు షడ్జమం, చతుశ్రుతిష్మం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుత దైవతం, గాయత్రి నిషాదం, తారస్థ షడ్జమం. నటభైరవిలో శుద్ధ దైవతం వస్తుంది, ఇక్కడ చతుశ్రుత దైవతం వేసాం కాబట్టి అన్యస్వరం అనమాట. అన్యస్వర ప్రయోగం ఉంది, అందుకు భాషాంగ రాగం. అవరోహంలో తారస్థ షడ్జమం, గాయత్రి నిషాదం, శుద్ధ దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, సాధారణ గాంధారం, చతుశ్రుతిష్మం, షడ్జమం వస్తుంది. సో అన్యస్వరం ఉండడం వల్ల భాషాంగ రాగం. తర్వాత ఏంటంటే అన్ని స్వరస్థానాలు ఉన్నప్పటికీ కూడా జన్యరాగం అయింది, అందుకే జన్యరాగం అయింది అనమాట. రామ కోదండ రామ రీ నుంచి వెళ్ళాలన్నమాట. ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేటప్పుడు వేణ ప్లే చేసేటప్పుడు మామ పమగరిగస రామ కోదండ రామ పాప ప దమ పాప రామ దైవత నుంచి సాస సాస సదాప రామ కోదండ రామ రామ కళ్యాణ రామ దశ దశ పాప మప మగరి గస రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ ఇది ముద్రాచరణం కాబట్టి త్యాగరాజస్వామి గారిది. రామ వీరజ రాజ సేమ్ ఫస్ట్ లైన్ లాగే వస్తుంది. రామ ముఖజీత రాజ, ముఖజీత అనే దగ్గర మారుతున్నాం. పాప పబద్ధమ పాప రామ భక్త సమాజ సాస స సదాప రక్షిత త్యాగరాజ దశ దశ త్యాగరాజ మప మగరిగస, లేదా పా మప మగరిగస కూడా వేయచ్చు. రామ వీరాజ రాజ రామ ముఖజీత రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ రామ కోదండ రామ గరిగస ఆ రకంగా వస్తుంది. ఇంకా భద్రాచల రామదాస్ కీర్తనలు ఇంకా పెడతాను, అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.